సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్లో తప్పిదాలను ప్రశ్నిస్తూ ఉండటంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కె వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు హైదరాబాద్ కు చెందిన వెంకటరామిరెడ్డిపై కర్నూలు 4th టౌన్ లో కేసు పెట్టారు. కేవీఆర్ కు కర్నూలు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ నోటీస్ ఇచ్చి స్టేషన్ కు పిలిపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కేవీఆర్ గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఏం జరుగుతోంది అసలు? సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కూటమి సర్కార్? ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపై కక్షపూరితమైన యాక్షన్ అనేది జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం పలు సందర్భాల్లో చూసాము. ఏదైతే యొక్క సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వారు వాళ్ళ యొక్క ఏదన్నా పోస్టులు పెట్టినా కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినా కానీ వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే తరహాలో ఈ రోజు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేవీ రెడ్డిపై యూట్యూబర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కేసు సంబంధించి 4వ తారీఖున ఈ యొక్క కేవీ రెడ్డిని ఈ యొక్క 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ సిఐ విక్రమ్ సింహ నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న 10వ తారీఖున నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే యూట్యూబర్ ఉన్నారో కేవీ రెడ్డి, అతను పోలీసుల ముందర హాజరయ్యారు. అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా అతని పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది కూడా తెలియని పరిస్థితి. అతని మీద ఎటువంటి కేసు ఉంది, ఎటువంటి విచారణ జరుగుతుంది అనేది కూడా బయటికి పొక్కనీయకుండా అతనికి సంబంధించిన మిత్రులు కావచ్చు, మీడియా వారిని కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అతన్ని అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే నిర్బంధించిన విధంగా అనే కోణంలోనే ఈ యొక్క విచారణ జరుగుతున్నట్లుగా వివరిస్తున్నారు. అయితే ఈ యొక్క కేవీ రెడ్డి నిన్నట్టుండి ఆ యొక్క పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరైతున్న వ్యక్తి ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతని భార్య, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి యొక్క గొంతుని నొక్కే ప్రయత్నము, వారిని భయభ్రాంతులు అయ్యే విధంగా వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారనే ఒక భావన అయితే తీవ్ర స్థాయిలో ఉంది. వారి యొక్క కేవీ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. అతన్ని ఏదైనా నిర్బంధించి ఏమన్నా చేసే పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ లోకేష్.